ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కూడా కొలువుంటారని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మహిళల గురించి అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న పద్ధతి అయితే మనం నిజంగా గర్వించాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే మహిళలకి సంబంధించి చాలా ఆర్థిక స్వావలంబన విషయంగా ముందుకు వెళ్ళాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా పనులు చేసుకోవాలని చెప్పి పథకాలను అయితే తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా వారి కన్న తల్లి వంట చేసేటప్పుడు ఏ విధంగా అయితే పొయ్యి మీద చేస్తూ ఉంటే ఆ పొగ వల్ల ఆవిడ ఎంత ఇబ్బంది పడింది అనే విషయాన్ని గమనించి ఇలా కాదు అని చెప్పి మహిళలందరి కోసం సిలిండర్ ఇవ్వాలి అని చెప్పి సంకల్పించి అప్పట్లోనే ఉమ్మడిగా ఏపీ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అదే దీపం పథకం. ఆ దీపం పథకం తీసుకురావడం, అలాగే డ్వాక్రా మహిళల ద్వారా ఆర్థిక స్వావలంబన వచ్చే విధంగా వారికి ఆర్థికంగా డబ్బు వెసులుబాటు కల్పించే విధంగా సహాయం చేయడం. ఇప్పుడు చూస్తే కనుక తల్లికి వందనం ద్వారా పిల్లలు చదువు కోసం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేయడం నిజంగా ఆ తల్లికి ఆర్థికంగా చాలా భరోసా కల్పించినట్లే. ఎందుకంటే చదువుకుంటే ఎక్కడైతే మహిళలు చదువుకుంటారో అక్కడ అభివృద్ధి కూడా ఉంటుంది, ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది అని చెప్పి తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ విధంగా తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ముఖ్యంగా అది మహిళలకి, ఏపీలో ఉన్నటువంటి మహిళలకి నిజంగానే స్వాతంత్రం వచ్చినట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ని తీసుకురావడం ద్వారా, ఈ పథకాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలు, అక్కడ ఉన్న మహిళలు సిటీలో ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో మొత్తం పర్యటించవచ్చు. వాళ్ళకి 5 బస్సుల్లో అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, ఇలాంటి బస్సెస్లో అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయ కూలీలకు కానీ ముఖ్యంగా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ఖర్చు కూడా, అంటే వెళ్ళే ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఏదైనా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నో కూడా వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. అలాగే మధ్యలో ఎవరైతే చదువు ఆపేశారో వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించినట్లుగా కూడా అవుతుంది. మొత్తం అన్ని ఆలోచించి ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే మహిళల్ని ఎవరైతే కించపరిచే విధంగా అయితే మాట్లాడతారో వాళ్ళందరికీ తప్పకుండా కఠిన శిక్షలు అయితే ఉంటాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పడం జరిగింది. నిన్న నారా లోకేష్ కూడా మాట్లాడుతూ మహిళల గురించి సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఎక్కడైనా సరే కించపరిచే విధంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలి, అసలు అలాంటివి టెలికాస్ట్ చేయకూడదు, దానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వానికి సూచించినట్లుగా కూడా తెలిసింది. అంటే వాళ్ళ ఇంట్లో, మనం ఫస్ట్ ఇంట్లో నుంచే మార్పు రావాలి, ఆ మార్పు వస్తే కనుక తప్పకుండా మనం రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది అనే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల ఎంతమంది మహిళలకి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళు ఆర్థికంగా ఎంత సేవ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది అనే విషయాల గురించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే సీతాదేవి గారు, టీడీపీ సీనియర్ నాయకురాలు, అలాగే కృష్ణకుమార్ గారు విశ్లేషకులు, కంభంపాటి శిరీష్ గారు, జేఏసీ నాయకురాలు జాయిన్ అవబోతున్నారు. నమస్తే అండి రాయపాటి అరుణ గారు, గుడ్ మార్నింగ్. అరుణ గారు, నా మాట వినిపిస్తుంది? కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మనకి చెప్తూ ఉంటారు, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ తప్పకుండా ఆర్థికంగా కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది, దేవతలు కూడా అక్కడ కొలువై ఉంటారు అని చెప్పి. అందులో భాగంగానే స్త్రీ శక్తి, ఆ పథకానికి కూడా స్త్రీ శక్తి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఏమంటారు మేడం? మేడం, ఇది ఉచిత బస్సు అనేది దాదాపుగా కూలి చేసుకునే మహిళలకి, రోజు వారి ఏదో చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి, షాపింగ్ మాల్స్, ఇంకొక అంటే ఒక
కమ్యూనిటీ భవనాల్లో కూలి పని చేసుకోవడానికి వెళ్ళాలి. ఇట్లాంటి చాలా మందికి ఇది పెద్ద బాసట ఇచ్చినట్టు అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకు ఉండే జీతాలు అది తక్కువ ఉంటాయి, 10,000 లోపే ఉంటాయి, 10,000 15,000 లోపు ఇట్లాగే ఉంటాయి. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వర్క్ చేసి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు పల్లెటూర్లకి. నగరానికి దగ్గరగా ఉండే పల్లెటూర్ల నుంచి ఎక్కువ మంది ఇట్లాంటి సర్వీసెస్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇవాళ నెలకి తక్కువ 3,000 నుంచి 4,000 సేవ్ చేసినట్లండి క్లియర్ గా కూటమి ప్రభుత్వం. ఆ బస్సు ఛార్జీలు ఎంత లేదన్నా సరే రోజుకి 70 రూపాయలు ఈజీగా ఉంటాయి, అప్ అండ్ డౌన్ 35 రూపాయలు ఈజీగా ఉంటుంది నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుంచి. ఆ 75 రూపాయలు కంపల్సరీగా ఉండేది వాళ్ళకి అప్ అండ్ డౌన్ దాదాపుగా ఒక 140 రూపాయలు 100 రూపాయలు సేవ్ చేసినట్లే. 3,000 నుంచి 4,000 మధ్యలో ప్రతి నెల ఏదైతే మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది ఈ రోజు వేసినట్లుగా అనిపించింది నాకు క్లియర్ గా. ఇంకోటి ఏంటి అంటే మేము చిన్నప్పుడు ఒక స్లోగన్ చదివేవాళ్ళం, బస్సు చక్రాలు ప్రగతికి రథ చక్రాలు అని చెప్పేసి ఒక స్లోగన్ చదివేవాళ్ళం మేము. అది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆ స్లోగన్ కి జస్టిఫికేషన్ జరిగింది అని నాకు అనిపించిందండి. నిన్న ఆ బస్సులో సాధారణ మహిళలతో పాటుగా సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, నలుగురు సాధారణ మహిళలతో పాటు ప్రయాణం చేస్తూ రోజువారీ బస్సు అవసరం మహిళల జీవితాల్లో ఎలా ఉంది, అది వాళ్ళకి ఎలాగ భారంగా మారింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉచిత బస్సు పథకం వాళ్ళ కుటుంబాలకు ఎలాగా ఆసరాగా నిలవబోతుంది అనే అంశాలను తెలుసుకుంటూ వాళ్ళు ప్రయాణం చేయడం ఒకటి. ఇంకోటి గత ప్రభుత్వం లాగా కూడా ఎక్కడా కూడా పరదాలు లేవు, పెద్ద పెద్ద ఐపాక్ టీంలు వచ్చి క్రియేట్ చేసినటువంటి స్క్రిప్టులు లేవు, సెక్యూరిటీ బారులు తీరేసి వచ్చే జనాలందరినీ పక్కకు గెంటేసి నెట్టేసేటువంటి వ్యవస్థ నిన్న ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా కిటికీలో నుంచి సామాన్యులందరినీ చూసుకుంటూ కనిపిస్తూ చేతులు ఊపుకుంటూ చాలా సరదాగా ఆ పథకాన్ని అమలు చేస్తూ మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ స్టేజ్ దగ్గర కూడా కొత్త వాళ్ళు కొందరు ఎక్కుతూ పాత వాళ్ళు కొందరు దిగి వెళుతూ ప్రతి ఒక్కళ్ళ అవసరాలని నాయకులు అందరూ కూడా కలిసి మాట్లాడుతూ చాలా అంటే చాలా కనుల విందుగా సామాన్యులకు అతి చేరువుగా ఆ పథకం ఇనాగ్రేషన్ జరిగిందని చెప్పేసి అనిపించిందండి. అంటే గత 5 ఏళ్ల పాటు చూసినటువంటి విధానానికి భిన్నంగా జరిగి చాలా హ్యాపీగా అనిపించింది. గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో అసలు పథకం ఎప్పుడు ఆరంభించాడో ఏంటంటే టీవీలో చూస్తే తెలిసేది కాదు ఆ సభకు వెళ్ళిన వాళ్ళకి కూడా. ఎందుకంటే పరదాలు ఉండేవి, ఎక్కడ కూడా సామాన్యులు ఎవరు దగ్గరికి వెళ్ళడానికి లేకుండా పరదాలు ఉండేవి. నిన్న అక్కడ పరదాలు లేవు, కిటికీలు డోర్లు కూడా ఓపెన్ చేసి మరి చేతులు ఊపుకుంటూ దగ్గరగా వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు నిన్న నలుగురు నాయకులు కూడా. అంత బాగా అంత దగ్గరగా జరిగింది. అలాగే చాలా మంది మహిళలకు ఇది రానున్న రోజుల్లో ఆర్థికంగా వెసులుబాటు కాబోతుందన్న మాట కూడా 100% వాస్తవం. ఇది ఎవరికి పేద మధ్య తరగతి మహిళలకి చాలా అంటే చాలా ఆర్థిక స్వావలంబన ఇచ్చేటువంటి పథకం ఇది క్లియర్ గా. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక నెగిటివ్ ఏంటి అంటే ఇప్పుడు నగరానికి టౌన్ల పరిధిలో తిరిగేటువంటి ఆటో మిత్రులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ బయట నగరానికి దగ్గరగా ఉన్నటువంటి పల్లెటూరుల నుంచి నగరానికి ఆటోలు తోలే ఆటో మిత్రులకు మాత్రం ఇది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ప్రభుత్వం ఆల్రెడీ ఆ విషయంలో కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నెలకి ఇంత అని చెప్పేసి పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అది తొందరలో అమలు పరుస్తారన్నారు. అంటే ఇక్కడ ఒక పథకం ప్రారంభించడం ద్వారా జరిగేటువంటి నష్టాన్ని కూడా ముందుగా అంచనా వేసి నష్టపోయేటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇవ్వడం ఏంటంటే నిజంగానే ఇదే ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అనిపించిందండి మొదటిసారి కూటమి ప్రభుత్వం. రైట్. సీతాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సీతాదేవి గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ప్రేక్షకులకి మహా టీవీ యాజమాన్యానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేడం, నిన్న ఉచిత బస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడమే కాకుండా వాళ్ళతో పాటు ప్రయాణించడం, వాళ్ళతో అసలు ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎంతో కానీ నారా లోకేష్ గారితో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీట్లో కూర్చుని మాట్లాడడం, వాళ్ళకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఆషామాషిగా ఏం అమలు చేయలేదు. జనవరి నుంచి డిసెంబర్ దాకా అసలు రోజు ఎంతమంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుని యావరేజ్గా ఎంతమంది ప్రయాణిస్తారు, వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు కల్పించాలి అని చెప్పి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా వెంటనే అమలు చేయకుండా నిన్న ఆగస్టు 15న అమలు చేస్తాము అని చెప్పి కూడా చెప్పి ఆ విధంగానే ప్రారంభించారు. ఏమంటారు మేడం?
అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక స్కీమ్ ని గాని ఏదైనా ఒక పనిని ప్రజలకు ఉపయోగపడే పనిని ప్రారంభించాలన్నా కూడా దాని వెనకాల ఒక పెద్ద కసరత్తు మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. కసరత్తు చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా దాని కాన్సిక్వెన్సెస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్ ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చింది. దానికి కొంత సమయం ప్రభుత్వానికి అవసరం. ఈ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి 1 year లోపల ఇవన్నీ చేయాలన్నా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ట్రెజరీ ఎంత అధోగతికి వెళ్ళిపోయింది, అంటే డబ్బులు లేకుండా, ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేకుండా ఏ విధంగా వెళ్ళింది అనేది, ఎంత లాస్ లో ఉన్నాము అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీస్ అద్భుతమైన పథకాల్ని మహిళల కోసం ప్రవేశపెట్టిందో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమయం తీసుకోవడం అనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ మహిళలకి ఉపయోగపడే విధంగా ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం అనేది డెఫినెట్ గా మహిళలందరికీ కూడా చాలా బాగా ఆర్థికంగా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా, ఇప్పుడని కాదమ్మా, మొట్టమొదటి నుంచి కూడా మహిళా స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రం, తమ కాళ్ళ మీద తమ నిలబడాలి అనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకి పెద్ద పీట వేశారు అని చెప్పక తప్పదు. ఎందుకనంటే డ్వాక్రా మహిళ అందులో నుంచి, ఆయన అద్భుతమైన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన. ఆ రోజునే ఆయన అలా ఆలోచించారు. ఇప్పుడు ఇంకా అంటే మెరుగైన సబ్సిడరీస్ కానీ, రాయితీలు కానీ మహిళలకు అందిస్తే గనక మహిళలు ఆర్థికంగా ఉన్నతంగా పైకెళ్తారు అని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే స్త్రీ శక్తిలో ఈ రోజున ఇంతటి అద్భుతమైన పథకాన్ని పెట్టారు. దాదాపు 100% ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో 74%, 5 రకాల బస్సుల్లో ఈ రోజు మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం దొరికింది. ఇందాక సోదరి చెప్పినట్టు చాలా తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే రోజువారీ కూలీలు కావచ్చు, వెరీ బిలో పోవర్టీ లైన్ వాళ్ళు కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మినిమం షార్ట్ డిస్టెన్స్ కే 25 రూపీస్ అవుతాయి. అంటే 2 and 4 వచ్చేసి 50 రూపీస్ అవుతాయి. ఈ విధంగా చూసుకున్నా కూడా కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి, చేతుల్లో డబ్బులు లేని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా అద్భుతంగా మహిళలకు ఉపయోగపడే ఆలోచన. కొన్నిసార్లు పిల్లలకు ఒంట్లో బాగపోయినా, ఎక్కడన్నా వేరే దూరంగా ఉన్నా కూడా డబ్బులకి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది డెఫినెట్ గా ప్రభుత్వానికి కొన్ని కోట్లలో ఖర్చు అవుతున్నప్పటికీ కూడా, ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా, యాజ్ పర్ ప్రామిస్డ్ మేనిఫెస్టోలో చేసినట్టుగా కూటమి ప్రభుత్వాన్ని అనుకున్న టైంకి అనుకున్న విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కమింగ్ టు పాయింట్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు బస్సుల్లో ప్రయాణించి, అంటే దే వాంట్ టు నో, వాళ్ళ స్పందన తెలుసుకోవాలని ఏ విధంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజల స్పందన తెలుసుకోవడం అనేది సర్వసాధారణం. అంటే వాళ్ళు ఈ స్కీమ్ తో హ్యాపీగా ఉన్నారా లేదా? డెఫినెట్ గా హ్యాపీగా ఉంటారు, నో డౌట్ ఆన్ దట్. వాళ్ళు ప్రత్యక్షంగా స్వయంగా తెలుసుకోవడం కోసం వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని వాళ్ళతో ప్రయాణించడం అనేది జరిగింది. ఇది డెఫినెట్ గా మహిళలకి మహత్తరమైనటువంటి అవకాశము. కాకపోతే 5 వెరైటీస్ ఆఫ్ బస్సెస్ లో వీళ్ళకు ఉంది, అది ఒకసారి చూసుకోవాలి. జస్ట్ మినిమం యువర్ బేసిక్ ఐడెంటిటీ, ఆధార్ కానీ లేకపోతే ఎలక్షన్ కార్డు కానీ ఏదన్నా మీరు పర్సులో పెట్టుకొని, అంటే మహిళలు జస్ట్ చూపిస్తే చాలు. వాళ్ళకి టికెట్ మహిళా శక్తి అని దాని మీద కొట్టి జస్ట్ ఇస్తారు అంతే. సో ఇది ఏంటంటే, ఇది డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పథకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదమ్మా. రైట్. శిరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి, మహా న్యూస్ వీక్షకులకి నమస్తే అండి.
శిరీష్ గారు, నిన్న ఒక మంచి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఆ పథకానికి సంబంధించి ఎన్నికల సందర్భంగా సూపర్ 6 ఏదైతే ఇస్తానన్నారో ఇప్పుడైతే సూపర్ 4 అంటే ఒక బౌండరీ అయితే కొట్టేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. మీ స్పందన ఏంటి మేడం? వాస్తవంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడాను గతంలో గత 5 సంవత్సరాల మహిళలు ఏవైతే ఇబ్బందులకు గురయ్యారో ఏ విధమైనటువంటి ఆర్థిక ఆసరా కూడా లేకుండా ఇబ్బందులకు గురయ్యారో వాటన్నింటిలో కూడా గురయ్యారు. వాటన్నింటిని కూడా ఆ మహిళల్ని ఆర్థిక చేయూతనిచ్చే దిశగానే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయండి. దానిలో భాగంగానే గతంలో అమలు చేసినటువంటి తల్లికి వందనం కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అండి. అందరూ అన్నారు ఉచిత బస్సు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఇస్తారు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు జూన్ పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి కూడా ఆర్థిక లోటుతో పదవి బాధ్యతలు స్వీకరించారండి. అప్పటి నుండి కూడా ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూనే సంపదను సృష్టిస్తూ, అలాగే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సాధ్యమయ్యే పనులు కానీ కూడా సుసాధ్యాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో కూడా మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించే విధంగానే ఈ స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత బస్సు పథకం కూడా ఉంటుందని చెప్పి మేము అనుకున్నామండి. దానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు మన సోదరి మనం చెప్పినట్లు ప్రతి ఒక్క మహిళ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాలన్న వాళ్ళు కానివ్వండి, చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంకా కొంచెం పెద్ద చదువు చదివించాలన్న వాళ్ళు కానివ్వండి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి ప్రయాణ భారం అనేది ఉంటది. దాని వల్ల కూడా కొంతమంది చదువులు ఇంతవరకు చాలు అని చెప్పి మ్యారేజ్ చేయటం కానివ్వండి, ఒకవేళ తక్కువపాటి సాలరీతో ఉద్యోగం చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇంత అవుతుంది కాబట్టి మనకి ఏ విధంగా ఈ జాబ్ ఉపకరిస్తుందని ఇంట్లోనే ఉండిపోవడం కానివ్వండి, లేదంటే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ప్రయాణ భారం కానివ్వండి, ప్రయాణ ఖర్చుల భారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా కనీసం ఒక 1000 నుండి 2000 లోపు ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తుందండి ఉచిత బస్సు అనేది. అలాగే ఇప్పుడు గనక మనం చూసుకుంటే ఆడపిల్ల ఒక స్టూడెంట్ అమ్మాయి బయటకు వెళ్తే ఆటోల్లోనో అంటే వేరే ఏవైనా సరే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళడానికి బస్సులు ఒక్కటి ఆటోలు కానీ ఏవైనా ప్రయాణం చేస్తుంటే అందరూ అని కాదు, కొన్ని చోట్ల సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి, సేఫ్ గా ఇంటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు గనక ఈ ఉచిత బస్సులో గనక చూసుకుంటే సీసీ కెమెరాలు, అలాగే కండక్టర్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అంటే మన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావడానికి కూడా ఇది ఒక భరోసా లాగా, ఆర్థిక భరోసాతో పాటు పిల్లలకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడాను. ఇకపోతే ఈ పథకం, ఈ ఫ్రీ బస్సు ఉచిత బస్సు ద్వారా ప్రతిరోజు కూడా మన రాష్ట్రంలో కనీసం ఒక 25 లక్షల మంది ప్రయాణించబోతున్నారు. అలాగే ఏదైతే మహిళలు ఫస్ట్ నుండి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం చెప్తున్నామో అది ఈ ఫ్రీ బస్ ద్వారా ఇంకొక మీరు అన్నట్లు బౌండరీ కొట్టారన్నారు. నిజానికి సూపర్ 6 లో ఇచ్చిన పథకాలే కాదండి, సూపర్ 6 లో ఇవ్వనటువంటి హామీలు ఏవైతే ప్రజలకు వేటి మీద అయితే అవసరాలు ఉన్నాయో, ఏవైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో అవన్నీ కూడా అంటే ఉదాహరణకి సూపర్ 6 లో లేనటువంటి, సూపర్ 6 లో ఉన్నాయి కొంతమంది ఈ ఫేక్ ప్రచారగాళ్ళు చెప్పేది ఏంటంటే ఆడబిడ్డ నిధి కింద ఇంకా ఇవ్వలేదండి. దాని ద్వారా P4 ద్వారా ఆడబిడ్డ నిధికి ఏ విధంగా ఆర్థిక స్వావలంబన చేయాలనేది కూడా ప్రణాళికను రూపొందిస్తున్నారు. అలాగే ఇంకోటి యువతకి మీరు అన్నట్లు సూపర్ 6 బౌండరీ కొట్టారు, సూపర్ 6 గురించి అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఆ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవి జాతీయ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఇక్కడ ఉద్యోగ కల్పన చేసే దిశగా, ఉద్యోగాలు కల్పించే దిశగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు మొన్న దానిలోని భాగంగా 9 లక్షల మందికి ఉద్యోగాలు ఒప్పందం చేసుకోవడం కూడా జరిగిందండి. కాబట్టి ఎక్కడా కూడా ఆర్థిక లోటు ఉన్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా, ఎదుటి వాళ్ళు ఏమి అంటే ప్రతిపక్షం లేకపోయినా కూడా, ఈ ఫేక్ ప్రచారగాళ్ళు ఏమి చేయలేకపోయినా కూడా ప్రతి దాన్ని కూడా భూతద్దంలో చేసి చూపించి విమర్శించడానికి మాత్రమే పనికొస్తున్నారు. అయినా కూడా అలాంటి వాళ్ళకు కూడా ధీటైన సమాధానం లాగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, రాష్ట్రాన్ని సంపదను సృష్టించడంతో పాటు సంక్షేమ పథకాలను కూడా వాళ్ళు ఇచ్చిన దానికంటే రెట్టింపు స్థాయిలో అమలు చేస్తున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే
తల్లికి వందనమే గనక తీసుకుంటే గతంలో ఒక ఇంటికి ఒక బిడ్డకు అన్నారు, కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడాను తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అలాగే రైతు భరోసా అండి, మొన్న గనక చూసుకుంటే రైతు భరోసా కూడాను 20,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక పెన్షన్స్ వాళ్ళు తీసుకుంటే గనక 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి. కానీ మేము వచ్చి రాగానే గడిచిన అంటే జూన్ 4న పదవి బాధ్యతలు స్వీకరిస్తే జూన్ 4న అధికారంలోకి వస్తే ఆ నెలది కూడా కలిపి మేము స్టార్టింగ్ నుండే పెంచిన పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి నేరుగా ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వడం. మేము ఎక్కడా కూడా ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. పని చేయటంలో మాత్రమే కూటమి ప్రభుత్వం ముందుంది, ప్రచారంలో కాదు, ఆర్భాటాల్లో కాదు. ప్రచారాలు ఇవ్వకపోయినా ఫేక్ ప్రచారాలు అయితే ఎక్కువ కొనసాగుతున్నాయండి, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, కృష్ణకుమార్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేడం, ఇప్పుడు ప్రభుత్వం మీద 2,000 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి భారం పడుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అయితే ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు మేడం? ఇది నిజానికి మాట ఇచ్చారని చేయటం కాకపోయినా కానీ మంచి పథకం అండి. ఎందుకంటే ఎవరైతే ఆదాయాలు తక్కువగా ఉంటాయో, ఈ ఆదాయాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసేటప్పుడు ఈ ఛార్జీలు అనేవి వాళ్ళకి పెనుభారంగా ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఈ డబ్బులు మిగిలితే ఈ డబ్బులు వాళ్ళు వేరే దానికి వినియోగిస్తారు. కాబట్టి నిజానికి ఈ ఉచిత బస్సు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్న ఆర్థిక పరిస్థితి ఉన్న మహిళలకు మటుకు ఇది వరం లాంటిదే. అయితే ఇప్పుడు రేపటి నుంచి విమర్శలు ఎలా మొదలవుతాయంటే, ఈ ఆడవాళ్ళు పని పట్ట లేకుండా బయలుదేరుతున్నారు, పనిలేని ఆడవాళ్ళు కూడా ఊరికే చుట్టాలు వెళ్ళటానికి, ఫ్రెండ్స్ ని కలుసుకోవటానికి, వాటికి వీటికి తిరుగుతారు, బస్సులు ఎక్కేసేసి వాళ్ళ వల్ల అనవసరమైన రద్దీ అవుతుంది, అది ఇది అనే మాటలు. ఎందుకంటే గతంలో ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణలో సాక్షాత్తు ఒక మాజీ మంత్రి ఇంకేముంది చక్కగా బస్సుల్లో ఏమంటారు అట్నే ఏవో తీసుకోవచ్చు, షార్ట్స్ ఇవి తీసుకొని పెట్టుకోవచ్చు అని మాట్లాడి మహిళా కమిషన్ చేత చివాట్లు తిన్నాడు. అంటే వీళ్ళ దృష్టి ఎలా ఉంటది మహిళల పట్ల, అందున ఆర్థికంగా వెనకబడిన మహిళల పట్ల ఎంత చులకనగా మాట్లాడతారు మహిళల్ని అనేది మనం ఇదేదో ఈ బయట తిరిగే హక్కు ఏదో మగవాళ్ళకే ఉన్నట్లు ఆడవాళ్ళకి లేనట్లు మాట్లాడతారు కొంతమంది కుసంస్కారులు. సరే, ఇవన్నీ ఈ విమర్శలు కూడా వస్తాయి. సరే, వచ్చినప్పటికీ కూడా మనకి ఢిల్లీలోనూ ఇంకొన్ని స్టేట్స్ లో ఈ మహిళా బస్సు ఉచిత పథకం పెట్టిన చోట్ల సర్వే చేస్తే సర్వేలో తేలింది ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకి ఈ డబ్బులు మిగిలాయి అనుకోండి, వీటిల్ని పిల్లల చదువులకో లేదు అంటే వాళ్ళు కాస్త పోషకాహారం తీసుకోవడానికో లేదు కొంచెము అనుకోకుండా మిగిలే డబ్బులు కాబట్టి వీటిని పొదుపు చేసుకోవడానికో వాడుతున్నారు అని చెప్పి సర్వేల్లో తేలింది. కాబట్టి ఈ డబ్బు మళ్ళీ మళ్ళీ ఈ మహిళలేమి డబ్బులుగా మింగేయకుండా తిండికి వాడారనుకోండి, ఆహార పదార్థాన్ని కొంటారు కదా, కొంటే మళ్ళీ మనీ సర్క్యులేషన్ లోకే వస్తుంది కదా ఈ డబ్బులు. అవును. ఒకవేళ పొదుపు చేశారనుకోండి, ఏ పోస్ట్ ఆఫీస్ దాంట్లోనో పొదుపు చేస్తే ఒక రకంగా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లే కదా డబ్బులు. అందుకని మహిళల పైన ఏ విధమైన పెట్టుబడి పెట్టినా గానీ నష్టం ఏమీ ఉండదు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. రేపొద్దున అసౌకర్యాలు కలిగితే కూడా సామాన్య ప్రజలు ఎవరికైనా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అసౌకర్యం కలిగితే కూడా ఇప్పుడు ఈ బస్సుల్లో ఎక్కుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ అవసరంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా
డబ్బులున్న వాళ్ళు వాళ్ళ కోసం ఏదన్నా అవసరమైతే కాస్త త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ఎందుకంటే మనకి డబ్బులు ఉన్నాయి, మనం కంఫర్టబుల్ గా ఉన్నాము, వేరే వాళ్ళు డబ్బులు లేరు కాబట్టి బాధపడతారులే వాళ్ళు అనే దానికంటే కూడా కొంచెం మనం ఒక ఏమంటారు పెద్ద మనసు చేసుకొని ఏదైనా అసౌకర్యాలు కలిగితే కూడా అర్థం చేసుకోవాలి. కర్ణాటకలో జరిగినప్పుడు పెట్టినప్పుడు కానీ, తెలంగాణలో పెట్టినప్పుడు కానీ ఇవే విమర్శలు వచ్చినాయి. వీటి గురించి మేము చాలా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకేముంది, మహిళలు ఇంకా రోడ్డు తిరుగుతారు, బస్సులు ఎక్కుతారు, వీళ్ళకి పని ఉంది, ఇలాంటి అవాకులు చవాకులు లేకోకుండా కొంచెం సంస్కారవంతంగా సమాజంలో మనుషులు మెలగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పథకాన్ని మహిళలు కూడా వాళ్ళ వృత్తిలో భాగంగా వెళ్ళడానికి రావడానికి ఉపయోగించుకుని మరి కాస్త వాళ్ళు ఈ డబ్బుని వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టుకోవాలి, లేదు పొదుపు చేసుకోవాలి అని మహిళలు కూడా దీన్ని ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. రైట్. అప్పుడు మాత్రమే ఈ పథకం పెట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఈ పథకం ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, నువ్వు సంపాదించే డబ్బులు ఛార్జీలకే సగం డబ్బులు అయిపోతున్నాయి ఎందుకులే అని చెప్పి అనే విధానంగా కాకుండా పర్వాలేదు, ఆ డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా పర్వాలేదు అంటే, ఇది ఒక రకంగా ఒక మహిళ ఎప్పుడైతే మొబిలిటీలోకి వస్తుందో, అంటే రవాణాలోకి మహిళ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నప్పుడు మహిళకి ఎక్కువ ఈ ప్రపంచంతో అంటే ఉద్యోగాలు చిన్నపాటి వ్యాపారాల్లోకి మహిళ వస్తే అది ఆ మహిళ సాధికారతకు ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక రకంగా మహిళా సాధికారతకి ఇది ఒక తొలిమిట్ లాంటిది అని మనం అనుకోవచ్చు. రైట్. అరుణ్ గారు, ఇప్పుడు సరే యా మేడం, ఏమండి చెప్పండి మేడం. ఈ తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్లుగా కాకుండా బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మేము ఏదో ఇచ్చేసాము, బస్సుల సంఖ్య పెంచామనే చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి ఇచ్చాము. బస్సుల సంఖ్య పెంచితే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఉంటది. కాబట్టి దీనికి విస్తృత ప్రచారం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు కావాలని చేసే వ్యక్తులు కూడా ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు అవకాశం లేకోకుండా ఎక్కడైనా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలు పరిస్థితిని చక్కదిద్దుకునే చాకచక్యంతో ఉంటే ఈ పథకం ఇంకాస్త సంపూర్ణం పరిపూర్తి అవుతుంది. నిజంగా ఢిల్లీలో మొదలెట్టిన ఈ పథకం అటు నుంచి ఇటు నుంచి కర్ణాటకకు వచ్చి, కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చింది అంటే బహుశా దేశం అంతా కూడా ఈ పథకం అమలయ్యే అవకాశం ఉండొచ్చు. ఏదైనా సరే మహిళలకి మట్టుకు పనిపాటలు చేసుకునే మహిళలకి ఇది ఒక వరం లాంటిదని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. రైట్. అరుణ్ గారు, తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు 200 కోట్ల మంది దాకా సంవత్సర కాలంలో ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా సెలబ్రేషన్స్ చేసింది. దాంతోపాటు కొంతమంది మహిళలు కూడా చెప్పడం జరిగింది, ఈ సంవత్సర కాలంలో మేము దాదాపు 30 నుంచి 40 వేల దాకా సేవ్ చేసుకోగలిగాము అని చెప్పి. దాంతో బస్సుల సంఖ్య కూడా పెంచితే మాకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సమస్య రాకుండా ఉండడం కోసమే బస్సుల సంఖ్య పెంచి మరీ ఇప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. అంతేనా మేడం? అవునండి. ఇది యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి ఫస్ట్ ప్రయారిటీగా బాగా పనికొచ్చేటువంటి పథకం ఇది. క్లియర్ గా ఇది వాళ్ళకి ఆర్థికంగా చాలా, అంటే సంవత్సరానికి వచ్చి చాలా రెవెన్యూ సేవ్ చేసేటువంటి విషయం ఇది వర్కింగ్ ఉమెన్స్ ఫ్యామిలీస్ లో క్లియర్ గా. రెండోది స్టూడెంట్స్ కూడా అండి. ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ లని ఒక సర్వీస్ ఉంది. మెట్రో ఎక్స్ప్రెస్ లో మాక్సిమం నగర పరిధిలో తిరుగుతుంటాయి. విజయవాడ, గుంటూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఒక కాలనీ నుంచి
ఇంకొక కాలనీకి తిరిగేటువంటి మెట్రో ఎక్స్ప్రెస్లు ఇవి. కాలేజ్ ఎక్కడో ఒక చోట ఉంటది, ఇంకొక చోట పిల్లలు ఇల్లు ఉంటది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, అది కూడా వాళ్ళకి స్టూడెంట్స్ ని చదివించడానికి, పేద కుటుంబాల నుంచి చదివించేటువంటి తల్లిదండ్రులకి అది భారంగా మారేటువంటి అంశం ఇది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇవాళ పిల్లల చదువు భారం కాదని చెప్పకనే చెప్పినట్లుగా అయింది ప్రభుత్వం కూడా. మహిళలకు సంబంధించినటువంటి చదువు అనేది భారం కాదు, దాన్ని కూడా మేము భరిస్తామని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇంకోటి ఏంటంటే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని ఎక్కేటప్పుడు ఆటోలు ఎక్కుతారు, లేదంటే జీపులు ఎక్కుతారు, లేదంటే ఇంకొక సర్వీస్ తీసుకొని ఎక్కుతారు ఈజీగా పిల్లలు, మహిళలు ఎవరైనా సరే. బట్ ఇవాళ ఫ్రీ సర్వీస్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఒక వెసులుబాటు కలిగేటప్పటికి ఆటోమేటిక్ గా ఒక 10 నిమిషాలు ఇంకొక అరగంట అయినా వెయిట్ చేసి ఫ్రీ సర్వీస్ ని యూజ్ చేసుకోవడానికి అందరూ ముందడుగు వేస్తారు. అట్లాంటప్పుడు ప్రయాణించే వాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది బస్సుల్లో జనరల్ గా. ఇప్పుడు నేనుంటే మా ఊరు నుంచి ఒంగోలు వెళ్ళాలి అంటే బస్సులు ఉండవు, యాక్చువల్ గా ఆటోకి వెళ్ళిపోతాం మేము, జనరల్ గా ఆటోకి వెళ్ళిపోతాం, డబ్బులు ఇచ్చేది కదా బస్ అయినా ఆటో అయినా అని చెప్పేసి. బట్ వాళ్ళ ఫ్రీ సర్వీస్ ఉంది అంటే ఆటోమేటిక్ ఏం చేస్తాను, నేను రోడ్డుకి వెళ్ళి రోడ్డు మీద బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసి బస్కే వెళ్తాను, నాకు డబ్బులు సేవ్ అవుతాయి అన్నటువంటి ఆలోచనతోటి. అట్లాంటప్పుడు ప్రయాణికుల సంఖ్య 100% ఇప్పుడున్న దానికన్నా కూడా 50% పెరిగేటువంటి ఛాన్స్ ఉంది దీంట్లో. అందువల్ల ఏంటంటే బస్సుల యొక్క సంఖ్య పెరగాలి, అలాగే బస్సుల యొక్క కెపాసిటీలో ఉన్నదంటే దాని మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి క్వాలిటీ పెరగాలి. ఏదో ఆషామాషిగా బస్సులు అంటే, ఇంతకు ముందు టికెట్ నేను కూర్చోడానికి సీట్ ఉంటేనే నేను టికెట్ డబ్బులు పెట్టి కొట్టించుకొని ఎక్కుతాను అనుకుంటాను జనరల్ గా. నేను ఒక పెయిడ్ సర్వీస్ తీసుకుంటున్నప్పుడు నాకు ఆ లగ్జరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ వీళ్ళు ఫ్రీ సర్వీస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ముందు టైంకి వెళ్ళడం ఇంపార్టెంట్ కదా, ఫ్రీగానే కదా, నించొని వెళ్దాం కొంతసేపు ఏమవుతుంది, ఒక అరగంట లేదా ఒక గంట అన్నటువంటి ఆలోచన ధోరణి సహజంగా ప్రయాణికుల్లో ఉంటది. దీనివల్ల ఏం జరుగుతుంది, బస్సులకి హెవీ లోడ్ ఫిల్ అవుతుంది. హెవీ లోడ్ ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి జనరల్ గా. ప్రభుత్వం దీని మీద కూడా బాధ్యత వహించి ముందుగానే ఆ టెక్నికల్ ఇష్యూస్ వచ్చేటువంటి అంశాలను రెడీగా అందుబాటులో పెట్టుకొని ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఇలాంటివి ఆలోచించకుండా జనరల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది. అటు కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాంటి సమస్య బస్సు డ్రైవర్లకు కానివ్వండి, లేదంటే బస్సులో కండక్టర్లకు కానివ్వండి, ప్రయాణించేటువంటి ప్రయాణికులకు కానివ్వండి, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఆటంకంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముందస్తుగానే ఆ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకొని అవగాహన చేసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభించింది. నిజంగానే నాయకత్వంలో సీనియారిటీ ఇంపార్టెన్స్ ఎంత అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారని చెప్పడంలో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, క్లియర్ గా. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. సీతాదేవి గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనే విషయం చూస్తుంటే మనకి గతంలో లేడీ కండక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇప్పుడు బస్కి సంబంధించి కూడా డ్రైవర్స్ని కూడా త్వరగా లేడీ డ్రైవర్స్ వచ్చే అవకాశం కల్పిస్తామని అంటున్నారు. ఎందుకంటే త్వరలో ఎలక్ట్రికల్ బస్సెస్ రాబోతున్నాయి, అది డ్రైవ్ చేయడం చాలా సులభంగానే ఉంటుంది అని చెప్పి కూడా బాబు గారు చెప్పడం జరిగింది. అంటే త్వరలోనే లేడీ డ్రైవర్స్ని కూడా చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే మీరు అన్నట్టు మహిళా కండక్టర్లను కూడా ఆ జాబ్లకి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ డెఫినెట్ గా ఈ రోజున మహిళలు అందరూ ఆల్మోస్ట్ వర్కింగ్ లేడీస్ అందరూ కొంచెము సాలరీస్ మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా కార్ డ్రైవ్ చేసుకుని ఆఫీస్ కు వెళ్ళిపోతున్నటువంటి ఇది. మహిళా శక్తి గురించి కూలంకషంగా తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయనని మహిళలు అన్ని విధాల అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నటువంటి పొలిటీషియన్ గా కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. మహిళా డ్రైవర్ ని నాకు తెలిసి నెక్స్ట్ విత్ ఇన్ 2-3 years లోనే, కాకపోతే మహిళా డ్రైవర్స్ కూడా రెడీగా ఉండాలి. ఈవెన్ ఈవీ వెహికల్స్ కొన్నప్పటికీ కూడా దానికి మహిళలు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఆ డ్రైవింగ్ స్కిల్స్, అందులో ఉన్నటువంటి మెళకువలు నైపుణ్యాలని కూడా రెడీగా ఉంటే కనుక, అంటే వాళ్ళు స్కిల్స్ తోటి రెడీగా ఉంటే కనుక గవర్నమెంట్ రెడీ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేగవంతమైనటువంటి సౌకర్యాలని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు మొట్టమొదటి నుంచి కూడా. సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇటువైపు నుంచి మహిళలు రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కి కొంత ఖర్చు అయినప్పటికీ కూడా ఈవీ వెహికల్స్ కొని రెడీగా ఉంచితే కనుక మనం నెక్స్ట్ 2-3 years లోనే మనం మహిళా డ్రైవర్లని చూడొచ్చు. మహిళా డ్రైవర్లని ఖచ్చితంగా మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో. ఇది ఒక్కటే కాదంటే మహిళల యొక్క శక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా తక్కువ అంచనా వేయలేదు. మహిళల యొక్క శక్తి సామర్థ్యాలని
ఉపయోగించుకోవాలి, సొసైటీకి ఉపయోగించుకోవాలి, తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్రం నుంచి దేశానికి. దేశ మహిళల్ని గనక, మహిళా పారిశ్రామికవేత్తల్ని గనక ఎంకరేజ్ చేస్తే కనుక దేశ జీడిపిలో పర్సంటేజ్ పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మహిళలు దీపం పథకం ద్వారా సిలిండర్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు అంటే అక్కడ కొంత అమౌంట్ మహిళలకి సేవ్ అవుతుంది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకి సేవ్ అవుతుంది అంటే మహిళకు వందనం ఇందాక చెప్పినట్టు. పిల్లల ఎడ్యుకేషన్ కి ఖర్చు చేయడంలో అక్కడ కొంత అమౌంట్ మిగులుతుంది. అదర్వైజ్ ఏంటంటే అమ్మ ఇవన్నీ కూడా వాళ్ళ జేబులో నుంచి పెట్టాల్సిన పరిస్థితి కదా. సిలిండర్ అంటే పెట్టాలి, బస్ కి ఎక్కడికన్నా వెళ్ళాలంటే పెట్టాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి. ఇవన్నీ కూడా మహిళలకి ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రధానమైనటువంటి స్కీమ్స్. దీనివల్ల మహిళలకి కొంచెం ఆర్థికంగా వెసులుబాటు జరిగితే కనుక నెక్స్ట్ లెవెల్ ఏంటి, వాళ్ళు కొంత అమౌంట్ జమ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి రాయితీలు ఉన్నాయి. డ్వాక్రా మహిళలకి దాదాపు 5 to 10 lakhs వరకు ఆర్థికంగా రుణాలు ఇస్తున్నారు. ఉన్నతి పథకం ద్వారా SC STలకి 2 నుంచి 5 లక్షల ద్వారా ఇస్తున్నారు వితౌట్ ఇంట్రెస్ట్. అలాగే ఇది ఒక్కటే కాదు, ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ప్రాసెస్ లో భాగంగా MSMED ఐ థింక్ వినే ఉంటారు, మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఇదను గ్రూప్ గా ఉన్నటువంటి మహిళలకి దాదాపు 25 lakhs దాకా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే MSMED కూడా దేశ జీడిపిలో ప్రధానంగా పాత్ర వహిస్తుంది. ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి వచ్చే, ఎకానమీలో నుంచి వచ్చే డబ్బులు కూడా దేశ జీడిపిలో పాత్ర వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ కి సంబంధించి ఎక్కువ ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా పథకాలు కూడా రూపొందించడం, బడ్జెట్ లో కూడా ఎక్కువ అమౌంట్ కూడా కేటాయిస్తుంది. ఎందుకంటే MSMED ద్వారా లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది భువన, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో అందుకని ఏంటంటే MSME యొక్క పరిశ్రమల్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకుంటున్నాయి ఎంకరేజ్ చేసే విధంగా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఆ విధంగా రాయితీలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మహిళలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఏ విధంగా వాళ్ళ ఆలోచన శక్తికి పదును పెడతారు, గవర్నమెంట్ యొక్క పథకాల్ని ఉపయోగించుకోవడంలో మహిళలు ముందుండాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే భువన, ఇక్కడ ఉన్నటువంటి మహిళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీకు ఇన్ని పథకాలు ఉన్నాయి, మీకు ఈ పథకం ద్వారా తీసుకుంటే మీకు ఇంత రుణం వస్తుంది, ఈ రుణాలు వచ్చిన తర్వాత స్టార్ట్అప్ కంపెనీస్ లాగా అంటే వాళ్ళ లెవెల్లో. we cannot expect స్టార్ట్అప్ లెవెల్ అంటే ఓన్లీ కొంచెం నెక్స్ట్ ఇంటర్నేషనల్ గా నేషనల్ లెవెల్లో బిజినెస్లు అట్లా కాకపోయినా ఎవరికి ఉన్న లెవెల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా అవేర్నెస్ గనక ప్రభుత్వాలు క్రియేట్ చేసి, మీరు ఈ బిజినెస్ పెట్టుకుంటే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇంత మనీని జనరేట్ చేయొచ్చు అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఆ సెషన్స్ ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆర్థికంగా లబ్ధి పొందే స్కీమ్స్ ను కూడా వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే అవేర్నెస్ చేయడం ఒక పాయింట్, రెండోది ప్రభుత్వం ఏ విధంగా ఆర్థికంగా సహకరిస్తుంది, ఇవి రెండింటినీ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఒక లక్ష్యంగా చేసుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు సాధించుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాయి అనే విషయం గురించి చాలా మందికి అవగాహన లేదు. వాటిని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ అయితే కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా అది క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, ప్రభుత్వానికి ఇది మళ్ళీ అగైన్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. అయితే పార్టీల పరంగా ఇప్పుడు దెర్ ఆర్ 3 parties, కూటమి ప్రభుత్వం కదా, టీడీపీ గాని బీజేపీ గాని జనసేన గాని, ఇందులో కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, మంచి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కొంతమందిని పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే ఉన్నారో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఎకానమీ గురించి నాలెడ్జ్
నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ట్రైనింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, వాళ్ళ సర్వీసెస్ ని యూస్ చేసుకుని మహిళలకి, గ్రామాల్లో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి ఎవ్రీ వీక్ సాటర్డే సండే గవర్నమెంట్ కెన్ యూస్ దేర్ సర్వీసెస్ వితౌట్ పేయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళకి కూడా సోషల్ సర్వీస్ చేశామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అంటే అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయి అనేది ప్రతి గ్రామానికి మహిళలకి సెషన్స్ లాగా చేస్తే గనక అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. ఇది నేను ఏ దేశం అయితే, లాస్ట్ పాయింట్, ఏ దేశం అయితే మహిళా శక్తిని ఉపయోగించుకుంటుందో ఆ దేశ జీడిపి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవి ప్రూవ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ ద్వారా నేను మాట్లాడుతున్నా. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలుగా మహిళలకు ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నారు. ప్రతి స్కీమ్ లో కూడా మహిళ పొదుపు చేయగలిగితే గనక ఈ పథకాల ద్వారా చాలా దాదాపు 1 lakh వరకు కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉంది, బేస్డ్ ఆన్ దేర్ కేపబిలిటీ ఆఫ్ సేవింగ్ మనీ. సో ఇవన్నీ కూడా కొంచెం ఒక సిస్టమాటిక్ గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదమ్మా. రైట్. శిరీష్ గారు, అవకాశం రావడం వేరు, అవకాశం కల్పించుకోవడం వేరు, దానికి ప్రభుత్వం తోడ్పాటు అందించడం వేరు. ఈ మూడు కలిస్తే ఎటువంటి అభివృద్ధి సాధిస్తాము అనేది మనం నిరూపించాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు P4 విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు మహిళల యొక్క గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఏమంటారు? తప్పకుండా అండి, మహిళల గౌరవాన్ని కాపాడే దిశగానే ఇప్పుడు ఈవెన్ ఈ ఫ్రీ బస్ కనుక చూసుకుంటే నేను ఇందాక చెప్పానండి, సీసీ కెమెరాలతో పాటు ఈవెన్ కండక్టర్ కూడాను కెమెరా ఉండేలాగా చూస్తున్నారు. అలాగే బస్సు సర్వీసెస్ పెంచాలన్నారు. ఆల్రెడీ 11,500 బస్సులు ఏమో ఉన్నాయి, వాటిలో 8,500 బస్సులు ఈ ఫ్రీ బస్సెస్ కిందకే వస్తున్నాయండి. అలాగే మహిళలు కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వం మనకు ఒక మంచి అవకాశాలు కల్పిస్తుంది. అది ఒక రకంగా చూసుకుంటే ఆర్థిక స్వావలంబనకు కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా ప్రభుత్వం మనకు అండగా నిలుస్తున్నప్పుడు మహిళలు ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఫేక్ ప్రచారాల గురించి కానివ్వండి, రేపు రాబోయే ఫేక్ ప్రచారాలకు సిద్ధంగా ఉంటారు, వాటిల్ని తిప్పికొట్టాలని బాధ్యత కూడా ఈ మహిళల పైనే ఉంది. ఎందుకంటే మహిళలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మార్నింగ్ వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, లేదంటే చదువుకునే ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఈ రోజు సోషల్ మీడియా మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరికీ అవగాహన ఉంది. అలాంటప్పుడు ఫేక్ ప్రచారాలు చేస్తున్నప్పుడు ఇది ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం మనం. ఏది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దీపం పథకం కానివ్వండి, గతంలో వంటగింటి కష్టాలు దూరం చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో, అంటే సంవత్సరానికి 2.5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నప్పుడు ఎవరైతే మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారో ఆ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇన్స్టా కానివ్వండి, ఈ ఫేస్బుక్ కానీ ఎక్కడో చోట ఇవి కనపడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళుగా తిప్పి కొట్టేట్టుగా కూడా ఉండాలి ఈ మహిళలు కానీ ఈ స్టూడెంట్స్ కానివ్వండి. ఖచ్చితంగా ఈ అవేర్నెస్ అనేది వాళ్ళల్లో రావాలండి. ఇప్పుడు అదేముంది, ప్రభుత్వం వాళ్లే చూసుకుంటారు, లేదంటే పార్టీలు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన విషయంగా చూడకూడదండి. ఇప్పుడు మీకోసం ప్రభుత్వం ఇంతగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్లపైన కూడా బాధ్యత ఉంటదండి. ఇప్పుడు పార్టీలు మాత్రమే ఫేక్ ప్రచారాలు తిప్పుకోవడం కాదు, వాళ్ళు నోటితో ఎక్కడికక్కడ సమాధానం చెప్పేలాగా అవేర్నెస్ ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఫోన్ ఉన్న వాళ్ళు, ఈవెన్ మహిళల చేతుల్లో కూడా ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్లే ఉంటుందండి. సామాన్య గ్రామీణ మహిళల చేతిలో. వాళ్ళకు కూడా ఫేస్బుక్, ట్విట్టర్ అంటే కాకపోవచ్చు, ఫేస్బుక్ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు, యూట్యూబ్ కానివ్వండి. అలాంటప్పుడు ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది మాకు ఉపయోగపడుతుంది, మాకు ఆర్థికంగా స్వావలంబనగా ఉంది, దీని ద్వారా మేము ఇంత లబ్ధి పొందుతున్నామని వాళ్ళుగా వీడియో చేసేటువంటి ఆడవాళ్ళు చాలా మంది. అంటే ఎవరైతే లబ్ధి పొందారో అసలు ఆ లబ్ధి పొందిన వాళ్ళు పెట్టినా కూడా ఇలాంటి ఫేక్ ప్రచారానికి అవకాశం కల్పించరు కదా. అది నేను అంటుంది, ఎవరైతే వీళ్ళు స్టూడెంట్స్ ఎక్కుతున్నారు, ఈ రోజు నేను ఉచిత ఈ ఫ్రీ బస్సు ద్వారా మా తల్లిదండ్రుల మీద నేను డిపెండ్ అవ్వకుండా ఈ రోజు నేను నా కాలేజీకి వెళ్ళగలుగుతున్నాను, లేదంటే నేను చేసే చిన్నపాటి ఉద్యోగానికి నాకు మంత్లీ నాకు ఒక ఇంత దీని ద్వారా నాకు సేవ్ అవుతుంది, లేదంటే మహిళ చిన్న వ్యాపారం చేసుకునే మహిళ నేను ఈ పథకం ద్వారా ఎందుకంటే వాళ్ళు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ పే ద్వారానే ఇలాగే చేస్తున్నారు. ఫేస్బుక్ లలో మొన్నటికి గతంలో కనుక చూసుకుంటే వీడియోస్ కూడా వీళ్ళ సొంతంగా ఏదో ఒక వీడియోస్ సరదాగా కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక చిన్న సమయాన్ని, కొంచెం సమయాన్ని ఈ ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ దీపం 2 పథకం కానివ్వండి,
లేదంటే ఫ్రీ బస్ మీదే ఎక్కువగా ఫేక్ వీడియోలు రావడానికి అవకాశం ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే గత పక్క స్టేట్ లో చూసున్నాం కాబట్టి వాటన్నింటినీ తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, లేదంటే పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉన్న ఐటీడీపీ వాళ్ళు కానివ్వండి, లేదా జనసేన వాళ్ళు కానీ, వీళ్ళు మాత్రమే కాదండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క మహిళ, బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్క మహిళ మీద, ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా ఉంది. ఆ అవేర్నెస్ అని వాళ్ళు కలిగి కూడా ఉండాలండి. ఇప్పుడు సీసీ కెమెరాలు మనం పెట్టి పంపిస్తున్నాం బస్సులలో కానివ్వండి, కండక్టర్ కానివ్వండి, కానీ అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం, ఆ ఏరియాలో జరుగుతున్న విషయానికి కూడా పూర్తి అవగాహన ఉండేది ఆ బస్ ఎక్కే మహిళలకి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. తిప్పి కొడితే ప్రభుత్వం కూడా ఇంకా వీళ్ళకి ఇంకా చేయడానికి ముందుకు వస్తుందండి. ఎందుకంటే మనం ఇంత కష్టం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదీ మహిళల కోసం ఆ దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు పంపించడం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, అంటే సంవత్సరానికి నెలకు వచ్చేసి 120 కోట్లు, 122 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారంగా పడుతుంది. సంవత్సరానికి 1900 కోట్ల పైన ప్రభుత్వానికి భారం పడుతుంటే ఇదంతా కూడా నేరుగా ప్రభుత్వమే ఆర్టీసీకి జమ చేస్తుంది. అలాంటప్పుడు ఇవి మాత్రమే కాదు, కనీస బాధ్యతగా ప్రతి మహిళ, యువత, ఆడపిల్లలు బాధ్యతగా తీసుకుంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలకి కట్టడి చేయటం వీలుగా ఉంటుందని నా ఒపీనియన్. ఖచ్చితంగా మహిళలు కూడా ఈ విషయంలో కూడా అలర్ట్ గా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ పథకం ద్వారా మహిళలకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటుని పెంచడంతో పాటు ఆర్థిక భరోసాగా కూడా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. రైట్. కృష్ణ కుమార్ గారు, ఇదేదో ఫ్రీగా ఇచ్చారు అందరూ వెళ్ళిపోతారు అని చెప్పి అనుకోకుండా ఈ ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఒక పక్కన ట్రాఫిక్ తగ్గుతుంది, ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. వీటన్నిటి వల్ల చాలా ప్రయోజనం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదో ఫ్రీ అని చెప్పి చూడకుండా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, అందులో నో డౌట్. అయితే ఇది మహిళల వైపు నుంచి చూస్తే మనకి ఈ విధంగా అర్థమవుతుంది. సమాజం వైపు నుంచి చూస్తే పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటి వరకు ఈ ప్రజా రవాణాకి ప్రైవేటు ప్రజా రవాణాలో ఆటోలు వీళ్ళందరూ జీవనోపాధిగా పెట్టుకున్నారు. ఈ జీవనోపాధిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సడన్ గా జీవనోపాధి పోయింది అంటే వాళ్ళు కొంచెం నిరాశకి, నిస్పృహకి, అలాగే ఆవేదనకి గురయ్యే అవకాశం ఉంటది. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం పెంచిన బస్సులు ఏవైతే ఉన్నాయో, పెంచామని చెప్తున్నారు కదా, పెంచిన బస్సులు ఇంకా ఆర్టీసీలో డ్రైవర్ల రిక్రూట్మెంట్, ఈ ఆటోలకు సంబంధించిన వాళ్ళతోటి ఆ రిక్రూట్మెంట్ గనక చేశారు అనుకోండి, ఏదైనా ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చైనా సరే, అప్పుడు ఈ రకమైన సమాజంలో ఈ అశాంతి కూడా తగ్గే అవకాశం ఉంటది. అంటే మనం ఎప్పుడు కూడా ఒక పథకం తీసుకొచ్చినప్పుడు, లేదు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు, లేదు ఒక ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకొచ్చినప్పుడు, ఈ మార్పు వల్ల వచ్చే మనం ఎంతసేపు పాజిటివ్ సైడ్ చూడడానికే ఇష్టపడతాం. అవును. అలా కాకుండా అసలు నెగిటివ్ సైడ్ ఏంటి, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఒక డెసిషన్ తీసుకున్నందువల్ల అన్ని పాజిటివ్లే ఉండవండి. డెసిషన్ మేకింగ్ తర్వాత అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పి అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటది అనమాట. అది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రిపోర్టు చెయ్యకపోవటం వల్ల తెలంగాణలో ఈ రోజుకి ఫ్రీ బస్ ఎత్తేయండి అని చెప్పి ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు తెలంగాణలో. అలాంటి పరిస్థితి లేకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం చేపట్టినప్పుడు వచ్చే లోటుపాట్లే కదా, అనుభవాలే కదా వేరే మనకి గుణపాఠాలు కావచ్చు, లేకపోతే రక్షణ చర్యలు తీసుకుంటానికి ఉపయోగపడతాయి. అందుకని చెప్పి ఇట్లాంటి విషయం అవసరం ఉంది అని అర్థమవుతుంది. రైట్. చాలా మంచి సలహా ఇచ్చారు కృష్ణ కుమార్ గారు. ఎందుకంటే ఆటో డ్రైవర్స్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్లుగా కూడా అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సీతాదేవి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది కూటమి ప్రభుత్వం ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆటో డ్రైవర్స్ని కూడా ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళని డ్రైవర్స్గా కూడా ప్రమోట్ చేస్తే కొంత వారికి కూడా భారం తగ్గినట్లుగా కూడా ఉంటుంది. ఇది వాళ్ళ మహా